నేను ఇది ట్రై చేశాను. రిజల్ట్ చూస్తే మీరస్సలు నమ్మలేరనమాట. జేడ్ ప్లాంట్ ఇంత ఫాస్ట్‌గా గ్రో అవుతుందని నేను కూడా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇది కాకుండా ఒక ప్లాంట్ ఉందండి. నేను దాన్ని మొత్తం కట్ చేసి అదే సేమ్ ప్లాంట్‌ని రిజల్ట్స్‌తో సహా చూపిస్తున్నాననమాట. సో, అంటే ఆ ప్రూఫ్‌తో చూస్తే మీకు నమ్మకం వస్తుంది అనంటే మీరు కూడా ట్రై చేస్తారు అననమాట. ఇదే సేమ్ ప్లాంట్ అండి. ఇప్పుడు దీన్ని క్యారీ చేస్తున్నారు పెట్టారు కదా! ఈ ప్లాంట్ ఏంటంటే ఎటంటే అటు పెరిగిపోయింది గదా! హైట్‌గా పెరగలేదు. మీరు ఫస్ట్ చూసిన 2 హైట్‌గా పెరిగాయి గదా! అండ్ ఈ జీజీ ప్లాంట్ కోసం కూడా మన ఛానల్‌లో వీడియో ఉంది. ఒకసారి చూడండి. అండ్ ఇదే ప్లాంట్ ఇందులో ఉంది కదండీ రెక్టాంగులర్ టబ్‌లో ఇది చూస్తే మనకి హార్ట్ పిండేసినట్టుంటుంది. బట్ తప్పదు చూడండి. అంటే అప్పట్లో నేను ఇది పెరగడం కోసం అట్లా కట్ చేసేసాను. ఇది చూస్తుంటే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తది నాకు. కానీ ఏంటంటే మొత్తం కట్ చేసేసా అనమాట. అంటే సరిగ్గా పెరగలేదు అనే వ్యూతో నేను. ఇదే సేమ్ ప్లాంట్‌కి నేను మీకు లాస్ట్‌లో రిజల్ట్ చూపిస్తాను. అసలు ఎంత బాగా నేను వాడిన ట్రిక్ పనిచేసిందో మీకు తెలుస్తుందనమాట. మీ జేడ్ ప్లాంట్ గనుక స్లోగా గ్రో అవుతూ ఉంటే ఈ ట్రిక్‌ని మీరు కూడా ట్రై చేయండి. మీకు చూస్తూనే ఉన్నారు అసలు నేను ఎంతలాగా ప్రూన్ చేసేసానో. దీన్ని ఇంతలా చేసినా ఇది ఇప్పుడు చూడండి ఆల్రెడీ చిగుర్లు ఎంత బాగా వచ్చాయో. మీకు మొత్తం చూపిస్తున్నా కదా! సేమ్ అదే కింద వరకు కట్ చేసేసాం కదా! దానికి చూడండి చిగుర్లు ఎంత త్వరగా వచ్చాయో. అండ్ నేను ప్రూన్ చేస్తూనే ఉంటాను. ఇదొక టెక్నిక్. అండ్ నేను వాడిన ట్రిక్ అయితే మీకు ఇప్పుడు చూపిచ్చేస్తున్నాను. ఏంటంటే నథింగ్ అండి మన దగ్గర కంపోస్ట్ ఉంటుంది కదా! ఆ కంపోస్ట్ తీసుకొని దాన్ని కొంచెం వాటర్‌లో ఏసి ఒక రోజంతా అట్లా వదిలేయాలనమాట. ఒక 24 అవర్స్ కంప్లీట్‌గా మూత పెట్టాలండి. అండ్ దానికి ఎక్కువ ఎండ తగలనివ్వకూడదు. దాని తర్వాత బాగా ఏదైనా ఒక స్టిక్‌తో అంటే ఎప్పుడు వుడెన్ దాంతో కలపడమే బెస్ట్ అనమాట. ఏదైనా ఒక వుడెన్ దాంతో కలిపేసి మీరు కావాలి అంటే దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. బట్ నేను టెర్రస్ మీద ఉన్న ప్లాంట్స్‌కి పెద్ద ప్లాంట్స్‌కే ఇస్తున్నాను కాబట్టి నేను జస్ట్ ఇట్లా తేర్చినట్టు అనమాట. అంటే కింద మట్టి ఉండిపోయి అంటే కంపోస్ట్ కింద ఉండిపోయి వాటర్ ఒకటే వచ్చేలాగా వేరే బకెట్‌లోకైతే తేర్చేసుకున్నాను. లేదా మీరు ఫిల్టర్ చేయండి. చేసిన తర్వాత కంపల్సరీ దీన్ని నార్మల్ వాటర్‌తో డైల్యూట్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేయండి. ఎక్కువ వాటర్ ఏసి డైల్యూట్ చేయండి. దాన్ని నేను నా జేడ్ ప్లాంట్స్‌కి ఇస్తూ ఉంటానన్నమాట. మీరు చూస్తే గనుక ఈ ప్లాంట్ ఎంత పెద్దగా ఉందో మీకు కనిపిస్తుంది రిజల్ట్. అండ్ మన ప్లాంట్ అయితే చూపిస్తాను దానికి కూడా పోసిందనమాట. అంటే ఇవన్నీ ఎక్స్ట్రా పెంచుకునే ప్లాంట్స్. దీన్ని నేను కట్ చేసిన తర్వాత ఆ ప్లాంట్‌కి పోస్తూనే ఉన్నానండి. అసలు మళ్ళీ మన ఫస్ట్‌లో ఎలా ఉందో ప్లాంట్ సేమ్ అట్లా తయారైందనమాట. అయితే దీన్ని మీరు అస్తమానం ఇవ్వద్దు. ఎందుకంటే జేడ్‌కి ఫెర్టిలైజర్స్ ఎక్కువ అవసరం ఉండదు. మీకెప్పుడైతే గ్రోత్ ఆగిపోయిందనుకుంటున్నారో అప్పుడు ఇవ్వండి. ఇదిగోండి చూడండి మన ప్లాంట్ ఎంత పెద్దగా అయిపోయిందో. మళ్ళీ ఇప్పుడు అది పాతగా ఎట్లా ఉండేదో సేమ్ అట్లాగే తయారయిందనమాట. ఇంకా యాక్చువల్‌గా ఇంకా పెద్ద పెద్దగా వచ్చేసాయి కొమ్మలన్నీ. సో, జేడ్ టాప్ ఐరీస్, జేడ్ డిజైన్స్ చేయడానికి నాకు ఈ ప్లాంట్ నుంచి వచ్చే కొమ్మలు చాలా బాగా యూజ్ అవుతున్నాయనమాట. ఇంకెప్పుడు అంత హార్డ్ ప్రూనింగ్ చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను నేను. సో, ఇది ఇంత బాగా పెరిగింది కదా! ఇది పెరగడానికి ఒక్కటే ట్రిక్ అండి. మన కంపోస్ట్ టీని వాడడమే. బట్ బాగా డైల్యూట్ చేసి వేయండి. అస్తమానం వేయొద్దు. మంత్లీ వన్స్ అయితే సరిపోతుంది. మీరు కనుక ఇక్కడ నా ప్లాంట్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇవన్నీ నేను మన ఇంట్లో చేసుకున్న ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తూనే పెంచుతున్నాను. మీకు ఆ వీడియోస్ కావాలంటే మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేసి ట్రై చేసి మీ మొక్కలు కూడా హెల్తీగా పెంచేయండి. అండ్ ఇట్లా జే టాపరీస్ కావాలంటే అవి కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. చూసి ట్రై చేసేయండి.